రేవంత్ సైడ్కు మీనాక్షి ఫీల్డ్కు తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పాదయాత్ర దీని మర్మమేమిటో ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు రాష్ట్ర ఇన్ఛార్జ్ పాదయాత్ర ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కొత్త వరబడికి మీనాక్షి శ్రీకారం 6 జిల్లాల్లోని 6 నియోజకవర్గాల్లో సాగనున్న కాలినడక ఇన్ఛార్జి దిగిందంటే రాష్ట్ర నాయకుల పని అయిపోయినట్టేనా ముఖ్యమంత్రిని డమ్మీ చేయడమే పాదయాత్ర ఉద్దేశం రేవంత్ రెడ్డి మాటలను నివేదికల నాయకత్వం నమ్మట్లేదా క్షేత్రస్థాయి వాస్తవాల కోసమే ఆమె రంగంలోకి దింపారు. నువ్వేమనుకుంటున్నావు చెప్పు. అంతే నువ్వేం మాట్లాడతావు. రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల పని అయిపోయింది. ఇంతకుముందు ఉన్నటువంటి ఇన్ఛార్జిని మొత్తం ఫార్చునర్ కార్లు గిర్చునర్ కార్లు ర్యాండ్ క్రూజర్లలో తిప్పారు. ఈమెనేమో సంచి వేసుకొని ట్రైన్లో వచ్చింది. రాహుల్ గాంధీకి ఈమె చాలా దూరం చేద్దామని ప్రయత్నం చేశారు. చాలా మంది చేశారు, ఒకరు కాదు ఇద్దరుగా. రాహుల్ గాంధీ ఏమన్నాడు, మీనాక్షి నటరాజన మేమా అంటే మీరు కాదు, మీనాక్షి నటరాజన నాకు కరడు కట్టిన కార్యకర్త అని ఆమె చెప్పింది. లాస్ట్కి అమ్మ తెలంగాణలో వీళ్ళు ఇటంతా గుంపు కలిసి గొర్రెల గుంపు ఇక పోయి మనం నాశనం చేస్తారు, 6 గ్యారెంట్లు అన్నారు, 6 మంది అయ్యారు అని చెప్పి ఈమె లాస్ట్కి రంగంలోకి దింపారు. ఇప్పుడు ఇది వసపడతలేదు తెలంగాణ మంత్రులకు వసపడతలేక నియోజకవర్గాలలో ఎవరు తిరుగుతలేరు. ఇప్పుడు 6 జిల్లాలు 6 నియోజకవర్గాలు. 6 జిల్లాలు అంటే ఇవి ఖమ్మం, ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ, మన ఇది ఈ ఆల్రెడీ జిహెచ్ఎంసీలో ఏం లేదు కాంగ్రెస్కి. నాకు మీనాక్షి నటరాజన్ గారు నమస్తే తెలంగాణ ఎంత రైమింగ్ రాసిరు చూడు. రేవంత్ సైడ్కి మీనాక్షి ఫీల్డ్కి ఇది కాంగ్రెస్ కార్యకర్తలలో ఒక కొత్త ఉత్సాహం నింపుతుందని చెప్పి కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు అంటే కరెక్ట్గా చెప్పాలనంటే రేవంత్ రెడ్డి గారి బాధితులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బాధితుల సంఘానికి ఆమె అధ్యక్షురాలు, ఇది కరెక్ట్గా చెప్తే రేవంత్ రెడ్డి బాధితుల సంఘానికి ఆమె అధ్యక్షురాలు, ఇది కరెక్ట్గా చెప్పాలంటే. దీని మీద ఒక పాట ఉన్నదా, అంటే కాంగ్రెస్ కార్యకర్తలు నేను మద్దతు తెలుపుతున్నా. చూసినావా నేను ఎంత మంచోన్నబ్బా. మీరు అందరూ నన్ను కమెంట్లు పెట్టి నీ మీద మంచిగా కొట్టింది అని అంటారు. కానీ సరే కొట్టింది మంచి, మీకు ఆనందం కదా నన్ను కొడితే, ఇంకొకసారి వచ్చి కొట్టురు కరెక్ట్గా. ఈసారి నాకు చింపిరు బట్టలు, నేనే చింపుకొని కూర్చుంటా, బట్టలు ఎందుకు ఖరాబ్ చేస్తారు నావి, మళ్ళీ కొనబోతే పైసలు ఖర్చు అయితే మళ్ళీ కరెక్ట్గా ఇప్పుకోమంటే ఇప్పుకుంటా. లేదు మీరు తీసి యూట్యూబ్లలో పెడదామనంటే మొత్తమే ఇప్పుకొని కూర్చుంటాం ఇక కరెక్ట్గా. ఇక మీకు అంత ఆనందం ఉంది మమ్మల్ని చూడనీకేనంటే ఏం చేస్తాం, గుడ్డలు తీసే దినోత్సవమే అవుతుంది. ఇక రాను వస్తుంది, ఆ రోజు వస్తుంది తెలంగాణలో. కాకపోతే ఈ సీన్ అంతా చూస్తే కాంగ్రెస్ కార్యకర్తలు అంటే కోల్పోయింది తెచ్చుకోనీకే ఒక పాట ఉన్నది సలార్లా. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకట అని ఉంటుంది చూడు. ఐసా దోస్త్ హర్స్కిసికు మిల్నా చాయి జైసా సాస్ తనుకో మిలే అని చెప్పి ఒక పాట ఉంటుంది సలార్లా. హిందీ తెలుగు మాట్లాడుతున్నాను అంటే నాకు అట్టనే చేసిన. నేను ఈ పాట మొత్తం వింటుంటే ఇందులో వచ్చింది వినుకుంటూ వచ్చిన. ఇలా సర్కార్ని ఎదిరిస్తున్న సాలార్ తమ్నేల్ ఇదే రాబోయ్. సర్కార్ని ఎదిరిస్తున్న సాలార్ ఎవరు అని అంటే మీనాక్షి నటరాజన్. కరెక్టా కదా? అంటే మీనాక్షి నటరాజన్ గారు ఫీల్డ్కి దిగుతున్నారు, ఇన్ఛార్జే డైరెక్ట్గా ఫీల్డ్కి దిగుతున్నారు అని అంటే ఈయన యాక్చువల్గా ముఖ్యమంత్రి పదవిలో ఏమి చెయ్యలే అని అర్థమా కాదు. ఏడో చూడు ఆడ గుళ్ళ విధ్వంసం అవుతున్నది, హిందూ మనోభావాలకు అవమానం జరుగుతున్నది. ఇన్ఫ్యాక్ట్ ముస్లిం మనోభావాలకు కూడా అవమానం జరుగుతున్నది బీసీ బిల్లు వల్ల. ముస్లింలను బీసీలలో పెట్టినావు, 4%, 5%, 9% ఏదో ఒకటి ఇస్తానన్నావు. ఆ బీసీ బిల్లుకే చట్టబద్ధత లేదు కదా, కరెక్టా? బీసీ బిల్లుకే చట్టబద్ధత లేదు. ఇది ఎట్లున్నది తెలుసా, నా కాళ్ళకి పాలిష్ వచ్చే నువ్వు అడిడాస్ షూస్ తెచ్చే, పాలిష్ వచ్చినోడికి అడిడాస్ షూస్ తెస్తే ఏం చేస్తాడు? కరెక్టా? మూగోడికి ముద్దిస్తే చెప్పుకోగలుగుతాడా ఆడు? మూగోడు ముద్దిస్తే చెప్పగలుగుతాడా? చెప్పు నువ్వు. మళ్ళీ షౌటోడికి మంచి సంకీర్తన ఏదైనా వాడిన ఆడు చెప్పగలుగుతాడా? ఆడేమన్నా పాట ఏమైనా వినగలుగుతాడా? చెయ్యి ఇట్లా నూపగలుగుతాడా? చెప్పురా భాయ్. గుడ్డోడికి బ్లాక్ బస్టర్ సినిమా చూపించి వస్తుంది ఫీలింగ్స్ అలాంటి ఏం అర్థమవుతుందబ్బా? పాట వింటాడు తప్ప సినిమా చెప్పు. ఆ ఫీలింగ్స్ దానికి ఏం అర్థమవుతుంది అంటే అది రొమాంటిక్ సాంగ్, ఫైటింగ్ సాంగ్ వస్తున్నాయి ఫీలింగ్స్ అని అంటే కొట్లాటలు కూడా ఫీలింగ్లు వస్తాయి కొంతమంది రావా? ఓ సినిమాలో బ్రహ్మానందం రేచికట్టు ఉంటుంది, మర్డర్ చేస్తే లేచి ఇళ్ళలు కొడుతుంటే అజీబో గరీబ్ ఉన్నది. ఇంకొక సినిమా కూడా ఉంటుందబ్బా, ఆయన స్టేషన్ మాస్టర్ ఉంటాడు బ్రహ్మానందం గారు, పండుకొని ఇట్లా కూతుంటాడు డిచిక్. ఇప్పుడు కాంగ్రెస్ గట్టినే ఉంటుంది పరిస్థితి.
ఇప్పటికీ ఇగో మేము ఇది చేసినాం, ఇది కట్టలు కట్టినాం, ఇది కొత్తిమీర కట్టలు కట్టినాం, ఇగో పాలకూర కట్టలు కట్టినాం, ఇది కలమాకు కట్టలు కట్టినాం చెప్పగలిగిరా? ఎంతసేపు ఇంద్రమ్మ. దురదృష్టం ఏందనంటే సారు ఓ సర్కారు ఏంది తెలుసా దురదృష్టం, నేను ఈ మీటింగ్కి రాలేకపోతున్నా అనే లెటరు అవార్డ్ అయిపోయింది. నేను అవాక్ అయిపోయినా. ఆస్కార్ నోబుల్ ఆస్కార్ సోనియా గాంధీ గారి సంతకం ఉంటే ఏదైనా అని అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఎన్నిసార్లు మాట్లాడుంటుంది సోనియా గాంధీ గారు? ప్రతిసారి ఢిల్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎన్ని లెటర్లు రాసి ఉంటుంది? బట్టి విక్రమార్క గారికి ఎన్ని లెటర్లు రాసి ఉంటుంది? కరెక్ట్గా దామోదర్ రాజనరసింహ గారికి ఎన్ని రాసి ఉంటుంది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఎన్ని రాసి ఉంటుంది? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఎన్ని రాసి ఉంటుంది? కాంగ్రెస్ వెటరన్ లీడర్ మీనాక్షి నటరాజన్ అంతా కాంగ్రెస్, ఇక ఆమె కట్టర్ కాంగ్రెస్ కదా, ప్రిన్సిపల్స్ ఆఫ్ కాంగ్రెస్ నుంచి ఆమె చూస్తున్నాం కదా. ట్రైన్లో వచ్చింది ఆమె. అవును, వీళ్ళందరూ ఎయిర్పోర్ట్ కాడ పోయిరేమో, ఆమె ట్రైన్లో వచ్చింది. రైల్వే స్టేషన్ కొడుకు ల్యాండ్ క్రూజర్ లో పోతే లేదు ఆటోలో వచ్చింది. ఆటోలో వచ్చింది. లాస్ట్కి టీపీసీసీ ఆఫీస్ గాంధీ భవన్ ఒక బండి ఉంటుంది, ఇన్నోవా పాతది, దాని మీద మెంబర్ టీపీసీ. దాంట్లో ఇంకా లాస్ట్కి ఇంకా మేడం ఇది తీసుకోండి మేడం అంటే అది స్టాండ్ అని అడిగి దీంట్లో తిరుగుతున్నాము. అట్లా అంటే ఇట్లా పక్క రాష్ట్రం ఉన్న నాయకులతోని అని ఇట్లా అన్నాం అనుకో, అవి రావు. కొంతమంది కట్టర్ ఉంటారు. ఇప్పుడు మాలాగా మేము ఉంటాం చూడు, మీనాక్షి నటరాజ, అదే సినిమాలు అంటారు కదా, ఏం గుండె రాంది, ఏం గుండె, శత్రువుని కూడా ప్రేమించే గుండె ఉండాలిరా, మిర్చియా, ఏం గుండె రా అది. రేవంత్ అన్న జరా చూసుకో, మీ ఇష్టం.